మేడం నమస్తే మేడం. నమస్తే. సో ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్‌ని ఇద్దరు మహిళలు కమాండింగ్ చేస్తున్నారు. సో మీరు యాజ్ ఎ మహిళగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము ఫీల్ అవ్వడం అంటే మేము గొప్పగానే ఫీల్ అవుతాము. కానీ మహిళలనే కాదు కదా, ఇప్పుడు అందరూ చాలామంది మగాళ్ళు కూడా ఉన్నారు. మనం చేసేటోళ్ళు ఇక్కడ ఏం మంచి జరుగుతుంది, ఏం చెడు జరుగుతుంది అనేది అయితే మాకైతే ఏం అర్థం కావట్లేదు. దీనివల్ల చాలామంది అమాయకులు మాత్రమే బలవుతున్నారు, అటు పాకిస్తాన్లో కానీ ఇటు ఇండియాలోనూ కానీ. మొన్న అక్కడ యుద్ధాలు జరిగినాయి మన కాశ్మీర్ దగ్గర. అక్కడ ఎవరు చనిపోయారు? రాజకీయ నాయకులు చనిపోయారా, లేకపోతే ఎవరు చనిపోయారు? మీరు చెప్పండి దానికి ఆన్సర్. సామాన్య ప్రజలు చనిపోయారు. ఇప్పుడు మనం కూడా పాకిస్తాన్లో యుద్ధాలు చేస్తున్నాం. అక్కడ ఎవరు చనిపోతున్నారు? మనల్ని చంపినోడు ఎవడని చచ్చాడు అక్కడ? అక్కడ ఒక్కడ చావాల. ఎంతోమంది తల్లులు, ఎంతోమంది బిడ్డలను కోల్పోతున్నారు, తల్లులు మనం కోల్పోతున్నారు. చేసిన అటాక్‌లో ఓన్లీ ఉగ్రవాదుల స్థావరాల మీదనే అటాక్ చేశారు. సాధారణ ప్రజలు ఎవరు కూడా హాని కలగకుండా చేశారు కదా! అలా ఇవ్వండి ఒకటండి. మొన్న కూడా కాశ్మీర్లో చేసింది ఏంటంటే కొంతమంది ఎవరిని మన ఈ జవాన్ల చంపనీకి వచ్చారన్నారు, కానీ జవాన్లు ఎవరైనా చచ్చిపోయారండి అక్కడ. అంటే వాళ్ళు ఆ టార్గెట్‌తో రాలేదు. జస్ట్ ఇప్పుడు ఏమండి ఇక్కడ హిందువులకి మన హిందువులకి ముస్లిమ్స్కి ఏం జరుగుతుందండి గొడవ? ఇదే ఇక్కడ మన దగ్గర చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, మరి హిందువులు ఉన్నాము. మన పొద్దున లేచిన కానీ బాబాయ్ అని ఒకటి దగ్గరికి వెళ్తాం, అక్క అని ఒకటి దగ్గరికి వెళ్తాం, తమ్ముడు అని ఒకటి దగ్గరికి వెళ్తున్నాం. మనం కలిసే ఉన్నాం కదా, మనందరం కలిసే ఉన్నాం. కానీ ఇదంతా ఏం రాజకీయాలు జరుగుతున్నాయో తెలియట్లేదు. ఇది ఎక్కడైనా రాజకీయాలు ఏమన్నా అందరూ కలిసి చేస్తున్నారా లేకపోతే ఏందనేది తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఏమేమి చెప్తున్నారు? సోషల్ మీడియాలో చెప్పేది ఒకటి, అక్కడ బయటకు వచ్చేది ఒకటి. ఈరోజు జవాన్లు చచ్చిపోయారు అన్నారు గుంటూరు దగ్గర. ఆ విషయాల గురించి ఎవరైనా అసలు చెప్తున్నారా? ఎవరికి తెలియట్లేదు. ఎంతసేపు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటే ఎవడగాడు ఒక స్క్రిప్ట్లు పెట్టుకుంటున్నారు, పోతున్నారు, అయ్యే చేసుకుంటున్నారు, పోతున్నారు. సీసీ కెమెరాలు అంట మసకలేస్తారు, ఏంటిది ఫ్రాంక్లు అంట. పనికొచ్చే చేసామనుకో జనాలకు మనం కూడా ఏదోటి ఒక మెసేజ్ ఇవ్వాలి తప్ప, మనం కూడా అందరు ఏదో రాశాడు కానీ చెప్పి అదే చెడు మనం రాసుకుంటే మనకే ఆడికి తేడా ఏముందండి. కూడా మోడీని అండ్ ఇండియాని నాశనం చేస్తా అని చెప్తున్నారు అని చెప్పాడండి. చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మనోళ్ళు ఒక్కసారి తిరగబడేసరికి అందరూ వెళ్ళి ఎక్కడో దాక్కున్నారంట. ఇప్పుడు ఆ దాక్కున్న వాళ్ళు మనం తీసుకురాగలుగుతాం? వెళ్ళి తీసుకురాలేము. ఈ ఒక మనిషిని కాపాడడానికి మనం చేసామంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇందులో చాలామంది చనిపోతున్నారు. మనం మన ఇంటి నుంచి ఒక ఆర్మీకి ఒక మనిషిని పంపించమనండి. దమ్ముంటే నేను నా బిడ్డను పంపించగలుగుతాను, పంపించలేను. అక్కడ జనాలు చచ్చిపోతుంటే ఎవరికైనా బాధ ఉంది, అది ఎవరు చెప్పట్లేదు. మీరు ఎంతసేపు మీ వ్యూస్ రావాలి, మీ అవర్స్ పెరగాలని మీరు చూసుకున్నారు, కానీ జనాలు చచ్చిపోతున్నారు. అక్కడ ఎవడెళ్ళి వీడియో తీస్తున్నాడు? ఇప్పుడు మీరు ఇది మీ డబ్బుల కోసం అయితే మాత్రం కాదు. మనోళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మన వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు. ఇందులో ఎవరిది తప్పు ఉంది లేకపోతే ఎవరు రైటు ఎవరు తప్పు అనేది మనం ఎవరేం చెప్పలేము. కానీ ఈరోజు అక్కడ గుంటూరులో ఒక ఆయన చనిపోయాడంట, నాయక్ అని ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ చనిపోయి వచ్చాడు. ఆయన శవాన్ని ఎలా తీసుకొచ్చారో కూడా మనకు తెలియదు. ఆయన పెళ్ళి ఉంటే ఆయన భార్య ఆయన బిడ్డలు ఎంత బాధపడి ఉంటారంట. ఎంతోమంది జవాన్లు అట్లానే ప్రాణాలు పోతున్నాయి. కానీ అందరూ కాసేపే ఈ గంట సేపు ఏడుస్తాం, లేదా ఈరోజు ఏడుస్తాం. ఇది ఒక బ్లాక్ డే, February 14th బ్లాక్ డే పెట్టారు. అయినా లవర్స్ మానేశారా? వాళ్ళ పువ్వులు ఇచ్చుకుంటున్నారా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దాని బ్లాక్ డే కింద ఎవడు సెలబ్రేట్ చేస్తున్నాడండి? ఒక్కరోజున ఒక్కడైనా ఏడుస్తున్నాడా ఈ 6 సంవత్సరాల్లో? ఇది కూడా అంతే. 2 రోజులు ఎడుతాం, 3 రోజులు మళ్ళీ మామూలే. మన ఇష్టాలు మనయ్యి, మన లగ్జరీ లైఫ్ మనది. ఒకరిని కొట్టాలా, ఇంకోటి పెట్టాలా, ఇంకో దాని దగ్గర పోవాలా, ప్రతి ఒక్కడికి ఇదే ఉంది. సో మీరు ఎలా చెప్పాలనుకున్నా వాళ్ళు మీరే చెప్పండి. మా బాధలంటే మేము చెప్పుకున్న బాధ వేరే లెక్క ఉంటుంది. ఇంకా